బులెటిన్లో మరో బ్రేకింగ్. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంలోకి కొందరు తొంగి చూశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్లోని విద్యార్థులంతా అర్ధరాత్రి వీసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిల బాత్రూముల్లోకి తొంగి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. క్యాంపస్లో సీసీ కెమెరాలు పట్టించాలని చెప్పినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంలోకి కొందరు వ్యక్తులు తొంగి చూస్తున్నారని, అటుగా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి విద్యార్థులు మెయిన్గా ఆరోపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్యాంపస్లోని విద్యార్థులంతా అర్ధరాత్రి వీసీ కార్యాలయం ఎదుట కూర్చొని వారు నిరసన వ్యక్తం చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిల బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వీసీ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు. వీసీ తీరుకు నిరసనగానే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. క్యాంపస్లో సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పినా కూడా ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. సంధ్య, అనంతపురం జిల్లాలోని బుక్కరాజసముద్రం మండలం జంతులూరు దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గత రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినిల బాత్రూమ్ దగ్గర ఎవరో తొంగి చూస్తున్నారంటూ కూడా గత 2 రోజులుగా యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. విద్యార్థులకు భద్రత లేదంటూ కూడా విద్యార్థులతో పాటు విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో కాలేజీ ఆవరణంలో ఆందోళన చేపట్టి కనీసం 1 గంట 2 గంటల వరకు కూడా ఆందోళన విరమించలేదు. ఖచ్చితంగా మాకు సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చమని వేల ఫీజులు కట్టించుకుంటున్నారు, కానీ మా సమస్య మాత్రం తీర్చట్లేదు. కాలేజీకి హాస్టల్ భవనానికి కూడా చాలా దూరం ఉంది. ఈ దూరంలో వచ్చేటప్పుడు కూడా మాకు భయంగా కాలేజీకి వస్తున్నామంటూ కూడా విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నిసార్లు కూడా అవి యాజమాన్య దృష్టికి తీసుకొచ్చినా కానీ అటు వీసీ కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం, అయినా కూడా మాకు భద్రత కల్పించట్లేదని కాలేజీ విశ్వవిద్యాలయం ఆవరణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాస్టల్లో భోజనంలో కూడా ఉడికిన అన్నం పెడుతున్నారు, నీళ్లు సాంబార్ పోస్తున్నారు, అయినా కూడా మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. అయినా కూడా మాతో డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఇంత పెద్ద స్థాయి యూనివర్సిటీ ఉన్నా కానీ ఇక్కడ సౌకర్యాలు లేవంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం 2 గంటల వరకు ఆందోళన చేపట్టినా అటు కాలేజీ యాజమాన్యము అటు పోలీసులు వచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి విద్యార్థులతో సంప్రదింపులు జరిపినా కానీ ఖచ్చితంగా మా సమస్యలు తీర్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి ఆందోళన విరమించము, ఇక్కడ నుంచి కదిలేదంటూ కూడా విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. తమ డిమాండ్స్ ఖచ్చితంగా వీసీ వచ్చి ఇక్కడికి మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాం, లేకపోతే లేదంటూ కూడా అర్ధరాత్రి సమయంలో ఆందోళన చేపట్టారు. చివరకు యూనివర్సిటీ యాజమాన్య అధ్యాపకులు వచ్చి అక్కడికి వారికి విద్యార్థులతో మాట్లాడి మీ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తాము, రేపు మాకు టైం ఇవ్వండి కొద్ది రోజులని కోరడంతో విద్యార్థులు అక్కడ ఆందోళన విరమించారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు మాత్రం ఈ రోజు ఉదయం అక్కడ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విద్యార్థి సంఘాలు పిలిపించిన సంఘటన తెలుసుకుందని చెప్పొచ్చు. సంధ్య. రైట్ జగదీష్.